యూపీఎస్సీ కోసం లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకోలేకపోతున్నారా? అయితే మీకు ఐఏఎస్ కళ అక్కడితో ముగిసిపోయిందా? కోచింగ్ లేకుండా యూపీఎస్సీ ప్రిపేర్ అయితే నిజంగా సక్సెస్ అవుతారా? అసలు లక్షలు ఖర్చు చేసిన వాళ్ళకంటే ఇంట్లోనే సెల్ఫ్ స్టడీ చేసిన వ్యక్తి యూపీఎస్సీ టాపర్ అవుతాడా? అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు? ఎన్ని పుస్తకాలు చదివాడు? రోజుకు ఎన్ని గంటలు చదివాడు? కోచింగ్ లేకుండా సరైన గైడెన్స్ ఎలా పొందుతాడు? అసలు యూపీఎస్సీ టాపర్ చెప్పిన ఆ ఒక్క సీక్రెట్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ విధానమే మారిపోవచ్చు. ఇప్పుడు ఓ యూపీఎస్సీ టాపర్ చెప్పిన సక్సెస్ సీక్రెట్స్ తెలుసుకుందాం. చాలా మందికి యూపీఎస్సీ అంటే ముందుగా గుర్తొచ్చేది ఖరీదైన కోచింగ్. లక్షల రూపాయలు ఖర్చు చేస్తేనే సివిల్ సాధ్యమని చాలా మంది భావిస్తారు. కానీ కోచింగ్ అనేది ఒక మార్గం మాత్రమే, విజయానికి గ్యారంటీ కాదు. ప్రతి అభ్యర్థి చదివే విధానం వేరు. ఒక టైం టేబుల్ మరొకరికి సరిపోవాల్సిన అవసరమూ లేదు. అందుకే మీ బలాలు బలహీనతలను గుర్తించి మీకు సరిపోయే సొంత స్ట్రాటజీని రూపొందించుకోవాలి. అయితే కోచింగ్ అవసరం లేకపోతే గైడెన్స్ కూడా అవసరం లేదా? అలా కాదు. సరైన గైడెన్స్ చాలా ముఖ్యం. ఇక సీనియర్లు, విజయం సాధించిన అభ్యర్థుల అనుభవాలు, టాపర్ల ఇంటర్వ్యూలు, అనుభవజ్ఞులైన మెంటర్ల సూచనలు ఇవన్నీ మీ ప్రిపరేషన్కు సరైన దిశను చూపుతాయి. ఇక మొదటగా గుర్తుంచుకోవాల్సిన విషయం యూపీఎస్సీ సిలబస్ మరియు ప్రీవియస్ ఇయర్స్ ప్రశ్నపత్రాలు. ఇందులో సిలబస్ను కేవలం ఒకసారి చూసి పక్కన పెట్టకండి. మీరు చదివే ప్రతి టాపిక్ను సిలబస్తో అనుసంధానం చేసుకోండి. అలాగే గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే యూపీఎస్సీ ఎలాంటి ప్రశ్నలు అడుగుతోంది, ఏ అంశాలకు ప్రాధాన్యమిస్తోంది అనేది అర్థమవుతుంది. ఇక రెండో ముఖ్యమైన విషయం, పరిమిత పుస్తకాలు, ఎక్కువ రివిజన్. మార్కెట్లో ఉన్న ప్రతి పుస్తకం కొనాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రామాణికమైన పుస్తకాలు ఎంచుకోండి. ఎన్సీఆర్టీతో బేసిక్స్ బలపరచండి. ఆ తర్వాత స్టాండర్డ్ బుక్స్ను ఫాలో అవ్వండి. కానీ గుర్తుంచుకోండి, 10 పుస్తకాలు ఒక్కోసారి చదవడం కంటే ఒక మంచి పుస్తకాన్ని 10 సార్లు రివైజ్ చేయడం చాలా ముఖ్యం. మూడో కీలక అంశం, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. మెయిన్స్లో మీకు తెలిసిన విషయం మాత్రమే కాదు, దాన్ని తక్కువ సమయంలో స్పష్టంగా ఎలా రాస్తారన్నది కూడా ముఖ్యం. అందుకే రెగ్యులర్గా జవాబు రాయడం ప్రాక్టీస్ చేయాలి. ఇక కరెంట్ అఫైర్స్ కోసం రోజువారీ వార్తలను క్రమంగా ఫాలో అవ్వాలి. అలాగే మాక్ టెస్ట్లు లేదా టెస్ట్ సిరీస్ రాయడం ద్వారా మీ బలహీనతలు ఏంటో తెలుసుకోవచ్చు. ఇక టైం మేనేజ్మెంట్ను కూడా మెరుగుపరచుకోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే సివిల్స్ సాధించడానికి ఖరీదైన కోచింగ్ కంటే సరైన స్ట్రాటజీ, గైడెన్స్, రివిజన్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మరింత కీలకం. కాబట్టి కోచింగ్ తీసుకోలేకపోతున్నామని నిరాశపడకండి. మీ దగ్గర ఉన్న వనరులతోనే సరైన ప్లాన్తో, క్రమశిక్షణతో చదివితే యూపీఎస్సీ లక్ష్యానికి చేరవచ్చు.